హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చూద్దామండి. ఇదైతే ఫస్ట్ ఇక్కడ ఈ శారీ చూసారు కదా, ఈ శారీకి అయితే అంచులు కోరాస్ వచ్చేసి పీసులు అనేవి వచ్చేసాయి అనమాట. ఎందుకంటే దీనికి కోరంచు ఉంటుంది కదా, అది ఈ కోరంచులు మనకి వచ్చేటప్పుడు సరిగా రాలేదనమాట. అందుకని ఫాల్ వేసిన తర్వాత కూడా పీసులు అనేవి ఇలా వచ్చేసినాయి. చూసారు కదా, చీర అయితే అస్సలు చూసారు కదా ఇలా పీసులంతా వచ్చేసింది అనమాట, అంచు మొత్తము. దీనికి మనం ఈజీగా జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా, జిగ్జాగ్ మిషన్తో ఈజీగా అయితే మనము ఈ పీసులు రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా మొత్తం పీసులు అనేవి వచ్చేసాయి. ఫస్ట్ మనకి ఈ పీసులు అనేవి ఎక్కువగా ఉంటే వాటిని అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి అంచులు కుట్టే పాదం ఉంటుంది కదా, పీకో పాదం, ఆ పీకో పాదంతో మనం ఇలాగ శారీ అంచులు అనేవి కుట్టేసుకోవాలి. లైట్గా మనం అంచులకి ఎంత అయితే ఫోల్డ్ చేస్తామో అంత ఎక్కువగా ఫోల్డ్ చేయకుండా జస్ట్ లైట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేస్తే సరిపోతుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ పోగులు అనేవి మనకి ఇంకా బయటికి రావన్నమాట. అలాగే ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం శారీకి ఫాల్ వేసేటప్పుడే కింద వైపు శారీ ఫాల్ వేసేటప్పుడు పీకో పాదంతో స్టిచ్ చేసామంటే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్గా మనము జిగ్జాగ్ మిషన్కి 2 పాదాలు వస్తాయి కదా, ఒకటి అంచులు కుట్టుకునేది, ఒకటేమో జిగ్జాగ్ వేస్తూ ఫాల్ కుట్టుకునేది. అలాగా మనం నార్మల్గా అయితే జిగ్జాగ్ వేస్తూ ఫాల్ కుట్టుకునే పాదంతో వేస్తాం కదా, అలా కాకుండా మనం ఇలా అంచులు కుట్టుకునే పాదంతోనే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫాలు అలాగే సారీ రెండు కూడా ఒకటేసారి పీకో పాదంతో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనము క్లాత్ అనేది ఎక్కువగా ఫోల్డ్ చేయ అవసరం లేదండి. శారీని జస్ట్ లైట్గా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. మనం అంచులకి ఎక్కువగా ఫోల్డ్ చేస్తాం కదా, అలా కాకుండా జస్ట్ లైట్గా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అలాగే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాగ శారీస్ అనేవి పీసులు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నేను ఈ శారీకి ఆల్రెడీ ఫాల్ అయితే స్టిచ్ చేసేసాను. మళ్ళీ పీసులు అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి పీకో పాదంతో అయితే స్టిచ్ చేస్తున్నాను. నేను కూడా ఈ మధ్య శారీకి ఫాల్ వేసేటప్పుడే పీకో పాదంతో ఫాల్ అనేది వేసేస్తున్నానండి. దీనివల్ల ఫినిషింగ్ కూడా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్ వస్తుంది. నార్మల్గా మనం వెడల్పు పాదంతో స్టిచ్ చేస్తే జిగ్జాగ్ ఒక దగ్గర ఎక్కువ తక్కువగా రావడం, పైకి కిందకి అయిపోవడం జరుగుతుంది కదా. ఇలా పీకో పాదంతో స్టిచ్ చేసామంటే కింద మొత్తం అంతా కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఈ శారీకి అయితే శారీ మొత్తం పీసులు అనేవి వచ్చేసాయి అనమాట. అందుకని నేను శారీ మొత్తం కూడా ఇలా పీకో పాదంతో అయితే స్టిచ్ చేసేసాను. ఈ టిప్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. శారీ అంతా కూడా చాలా నీట్గా ఉందన్నమాట. చూసారు కదా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టిప్ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.